Telangana crime in Telangana jumps by 22% in 2024. Telangana recorded 19,922 cases of crime against women in 2024. దరిదాపుగా 13.75% క్రైమ్స్ విమెన్స్ కి వ్యతిరేకంగా పెరిగిన అధ్యక్ష. హత్యలు గాని, కిడ్నాప్లు గాని, రేపులు గాని మహిళల మీద గత సంవత్సరం 19,013 ఉంటే ఈ సంవత్సరం 19,922, 13.75%. అధ్యక్ష, నిన్న MMTS రైల్లోకి ప్రయాణిస్తున్న వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ జరిగితే పట్టించుకున్న నాదు లేదు అధ్యక్ష. ఒక అడ్వకేట్ ని అడ్డంగా నరికేసింది అధ్యక్ష హైదరాబాద్ నగరంలో. ఇక కత్తులు పట్టుకొని మొత్తం కూడా ఇలా వీరవిహారం చేస్తున్న పరిస్థితి ఉన్నది అధ్యక్ష. అది అధ్యక్ష నిన్న తప్పుడు సమాచారం వారు ఏదైనా చెప్పచ్చు కానీ తప్పుడు సమాచారం ఏది అధ్యక్ష. నిన్న MMTS కి సంబంధించిన రైల్లో జరిగిన సంఘటనలో నిందితుడు అరెస్ట్ చేయబడినాడు. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మీరు ఎవరు పట్టుకోలేదని అంటారు. తర్వాత మీరు పోలీసులకు సంబంధించి సంస్కరణలు చేసినారు. తప్పేం లేదు, సంస్కరణలు చేయడం లోపల ఇది మనం డెఫినెట్లీ చేయాలి. మీరు రాకముందు కూడా పోలీసింగ్ చాలా మొత్తం నక్సలైట్ వ్యవస్థ కావచ్చు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కావచ్చు, చాలా పకడ్బందీగా పనిచేసినాం. మీరు ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను తెలంగాణ చౌక్తో ఎత్తేస్తూ కూడా నిర్బంధము నియంతృత్వంతో నడిపేటువంటి ప్రయత్నం కొరకు మీరు పోలీసులు ఎప్పుడు కూడా స్ట్రెంథనింగ్ చేసుకుని ఉండరు. మేము దాన్ని ప్రజలకు సంబంధించి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసు ప్రజలకు ఉండాలి, నేరస్తుల పట్ల కఠినంగా ఉండాలి అనేటువంటి వ్యాఖ్యలు అవలంబిస్తున్నాం. MMTSకు సంబంధించిన పూర్తి వివరాలనే దానికి సంబంధించి జరిగిన సంఘటన, రైల్లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం కానీ చర్య తీసుకోకపోవడం కానీ లేదు. నేను రిప్లైలో వారు చెప్పిన మిగతా అంశాల గురించి అన్నీ చెప్తాను. ఇది ఒకటి ఇన్సిడెంట్ మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తాం. క్రైమ్ రేట్కి సంబంధించి కూడా సార్ మీరు చూస్తున్నారు, క్రైమ్ రేట్ ఒక తెలంగాణ సంబంధించి లేదు. పోలీస్ మనోధైర్యం మీరు మాట్లాడే సందర్భంలో బడ్జెట్ కేటాయించి ఇంకా పోలీసులకు మనోధైర్యం కలగజేసే ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నా తప్ప వాళ్ళను మొరాలుగా మనం డెఫినెట్లీ తెలంగాణ పోలీస్ ఈజ్ అప్రిషియబుల్ పోలీస్ అవార్డు తీసుకోవడం రాష్ట్రం మొత్తంగా వాళ్ళకు మనం సమర్థనీయంగా ఉండే విధంగా ప్రభుత్వాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నా ప్రభుత్వంకు నిధుల కేటాయింపు కానీ ఇంకా తీసుకోవాల్సిన సంస్కరణలు సవరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళ మనోధైర్యము పోలీస్ వ్యవస్థ మనం శాంతి భద్రతలు కాపాడేందుకు సంబంధించిన అంశం మీద ఎక్కడ కూడా రాజకీయాల్లో దాని మీద ప్రభావితం కాకుండా చూడాలని కోరుతాను. నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష. నిన్న DGP జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ని ఇతర అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది BRS స్టోరీ కాదు, పలరాజేశ్వరి స్టోరీ కాదు అధ్యక్ష. వారే చెప్పిండ్రు దరిదాపుగా 13.75% మహిళల మీద నేరాలు పెరిగినాయి. అదే కాకుండా ఓవరాల్ గా నేరాలు చూసినట్లయితే 1,38,312 2023లో జరిగితే ఈ సంవత్సరం 2024 డిసెంబర్ వరకు 1,69,477 22.53 నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో. ఎందుకు పెరిగినాయని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష. మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష. నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి 25,000, 50,000, 75,000 అని 5 నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే చాలు వాళ్ళతోనే పెన్నులు, పేపర్లు, అదేవిధంగా పేపర్ ఇవన్నీ కూడా 2014 కంటే ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంతేకాదు ఇవాళ పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష. ఇవాళ మంత్రులకు, అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ జరుగుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకొని ఇవాళ తిరగట్లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ నేను పర్సనల్ నేను చెప్తాను అధ్యక్ష. అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్ గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక 3 దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 8 లక్షలు పోయినాయి. మొయినాబాద్ లో 2 కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన DG గారు కూడా ఫోన్ చేసి 1 వీక్ తర్వాత మెసేజ్ పెట్టిన, CP గారు కూడా పెట్టిన. వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు అన్నారు ఏమన్నా పోలీస్ దొంగలను పట్టుకుంటే ఆ దొంగ గరానా దొంగ 90 దొంగతనాలు చేసిండు, వారు దొరకడు సార్ అని చెప్పాను. మేము మొత్తం కూడా ఆ వీడియోలన్నీ తీసుకుపోయి వారికి ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద 90 దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు. కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష. ఇంకో విషయంలో కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే 15 లక్షల రూపాయలు ఇచ్చిన అధ్యక్ష. ఈ విధంగా ఇచ్చినవని చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, చివరికి మనకి ఇచ్చింది లేదు. అంటే నేరాలు ఎక్కడైతే జరిగినాయో దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల దగ్గర మెయింటెనెన్స్కి డబ్బులు లేవు, డీజిల్కి డబ్బులు లేవు, వాళ్ళ పర్సనల్ యూజెస్కి డబ్బులు లేవు. కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే.
అదేవిధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉంది పరిస్థితి. ఇవాళ నేరాల పరిస్థితి చూస్తే అధ్యక్ష. అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్ గా రాజకీయ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక 3-4 కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ మిగతాయి కానీ ఇవ్వకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఆ పర్సనల్గా అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగామలో ఒక సిఐని కానీ ఏసీపీని కానీ ఇప్పటిదాకా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఆ సిఐ ఉండేది అధ్యక్ష, ఇంకో సిఐ వస్తాడు. రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా 3-4 నెలల కంటే లేరు అధ్యక్ష. మీరు కూడా చూస్తారు, ఒక జీవో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. అంటే విపరీతమైన మొత్తం ట్రాన్స్ఫర్స్ 3 నెలలకు 4 నెలలకు 3 నెలల నెలలకు ఎస్ఐ సిఐ ఏసీపీ సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ 3 నెలల తర్వాత మేము ఉంటామా పోతామా అని చెప్పేసి దగ్గర ఉన్నది తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను 5 డిఏల గురించి అడుగుతలేను అధ్యక్ష, లేకపోతే పిఆర్సీ గురించి అడుగుతలేను అధ్యక్ష. 2014 నుంచి 23 దాకైనా బదిలీలను మేము ముందుస్తాం, 2023 నుంచి ఇవాళ దాకైనా బదిలీలను మేము ముందుస్తాం అధ్యక్ష. ఎవరు ఎంతకాలం ఎక్కడెక్కడ పనిచేసారో మీరు నాకు సమీక్షించి పోలీసులకు నేనేం చెప్తున్నాను మీ ద్వారా సభ ద్వారా, పోలీసులు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి, తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి, మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు. మీరు అడిగినారు నెలవారీ డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేదో డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయండి. కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి, లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే, వాళ్ళని పూర్తిగా అవినీతి పరులు చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో రేపు పొద్దున ఇది ఎవరికో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష. నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది. కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకోవాలి అవసరం లేదు. పోలీసుల అధికారాలు శాంతి భద్రతలు కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి. గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ 30 పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెన్యూ మొత్తం టెన్యూర్లో 36 సెక్షన్ ఉంది అధ్యక్ష. వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడినాయండి. డెఫినెట్లీ గౌరవ సభ్యుడు పల్లారాజేశ్వరరెడ్డి గారికి జవాబు చెప్తాం, రిప్లైలు ఇస్తాం. పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంగ్ పెంచడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను. వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకి మంత్లీ రావడం డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎన్ పాయింట్ సార్. అది కానీ వేరే అనేక విషయాలు మాట్లాడుతుంది. లెక్కలలో ఎక్కడైనా ఒక పొరపాటు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి అధ్యక్ష. నేను ఇచ్చింది డీజీపీ గారు ఇచ్చిన లెక్కలు, ఇవాళ నేను ఇచ్చిన మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వట్లేదు, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ డబ్బులు లేవు వాస్తవం. అంతేకాదు వాళ్ళు పోలీస్ పర్సనల్కి ఇవ్వాల్సిన దాంట్లో నేను ఒక 4-5 అంశాలు నేను మీకు చెప్తా అధ్యక్ష. వాళ్ళకి అదనపు సరెండర్ లీవ్స్ అని ఉంటాయి.